Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. మిడిల్ క్లాస్ అనే వర్డ్ని చాలా క్యాజువల్గా వాడేస్తుంటారు అందరూ. మిడిల్ క్లాస్ అనే దానికి డెఫినేషన్ ఏంటి? ఏ ఇన్కమ్ సోర్సెస్ ఏ మిడిల్ క్లాస్ కిందకి వస్తారు? దాని క్లాసిఫికేషన్ ఏంటి? ఈ రోజు పని దొరికితేనే రేపు ఆహారం ఉందంటే పవర్టీ. నెల శాలరీ వస్తేనే నెక్స్ట్ మంత్ గడుస్తుంటే మిడిల్ క్లాస్ అనుకో. లేదా నాకున్నదంతా ఒక 1 year నుంచి నేను ఎల్లదీయలేను పని చేయకుండా అంటే మిడిల్ క్లాస్. అయితే చాలా మంది మిడిల్ క్లాస్ ఉండడానికి ఇష్టపడతారు. ట్యూన్డ్ అవర్ బ్రెయిన్ టు బీ ఇన్ మిడిల్ క్లాస్. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తేనే మనిషి అనేవాడు పైకి వస్తాడు. మా నాన్నే తెలివిగా చేస్తే నా పరిస్థితిలో ఉండేది కాదు, పోగొట్టాడు. అందరు తల్లిదండ్రులాగా వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు అయితే ఏం దాయలేకపోయారు. అసలు అప్పుడు స్థలం కొంటే బాగుపడేది, నేను కొనలేదు, అన్ని పోగొట్టాడు. ఎంత మంచితనం ఇట్లా చేసింది నన్ను. ఈ రోజు నా జీవితం పాడైపడిన కారణం ఆ తల్లిదండ్రులు. అమ్మాయిని అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి సార్? చెప్పకపోతే నేను అవుతా కదా ముందు అమ్మాయిని. చెప్పినంత లోపల అవుతారా? అప్పుడు అమ్మాయి అంటే మీరు ఇప్పుడు అమ్మాయిని చూస్తున్నారు, దిరుబు అమ్మాయిని కదా చూడొస్తుంది. పాసిఫై చేసుకోవడానికి, మనం సంతోషపెట్టుకోవడానికి. సెల్ఫ్ పిటీ సార్. ఎవరి మీద వాళ్ళకి జాలి ఎక్కువ, ఎవరి మీద వాళ్ళు జాలి పెడితే పైకి రారు సార్. కసిగా పని చేయాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కొన్ని కోట్లు చంపడం చూసాం. వాడు ఫ్రాడ్ చేశాడు, జైలా కష్టపడ్డాడు. సార్ మిడిల్ క్లాస్ అనే వర్డ్ని చాలా క్యాజువల్గా వాడేస్తుంటారు అందరూ. అంటే యాక్చువల్గా మిడిల్ క్లాస్ అనే దానికి డెఫినేషన్ ఏంటి? అంటే ఏ ఇన్కమ్ సోర్సెస్ ఏ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ కిందకి వస్తారు? దాని క్లాసిఫికేషన్ ఏంటి? నేనేం చదవలేదు కానీ దీని గురించి, దీని మీద కూడా చేసుంటాం కానీ స్టిల్ ఐ టెల్ యూ. ఇప్పుడు పవర్టీ అంటే ఏంటి? తిండికి లేకపోవడం పవర్టీ. లేదా ఈరోజు పని చేస్తేనే రేపు ఫుడ్ ఉందంటే పవర్టీలో ఉన్నట్టు. ఈరోజు పని దొరికితేనే రేపు ఆహారం ఉందంటే పవర్టీ. నెల శాలరీ వస్తేనే నెక్స్ట్ మంత్ గడుస్తుంటే మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. లేదా నాకున్నదంతా ఒక 1 year నుంచి నేను ఎల్లదీయలేను పని చేయకుండా అంటే మిడిల్ క్లాస్. ఎప్పుడైతే ఈ జనరేషన్ సరిపడా ఉందో నెక్స్ట్ జనరేషన్ డబ్బులు సంపాదామంటే యువర్ అవుట్ ఆఫ్ మిడిల్ క్లాస్. అయితే చాలా మంది మిడిల్ క్లాస్ ఉండడానికి ఇష్టపడతాం అంటే వీ హావ్ ట్యూన్డ్ అవర్ బ్రెయిన్ టు బీ ఇన్ మిడిల్ క్లాస్. కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అంతే. క్లియర్గా మైండ్ సెట్ మిడిల్ క్లాస్ అనేది. అంటే మైండ్ సెట్ మారితే ఇమ్మీడియట్గా బయట రావు, ఒక పీరియడ్ బయటకు వస్తాం. దానికి నేను ఫైనాన్షియల్గా లిమిట్స్ ఏం చెప్పట్లేదు కానీ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తేనే మనిషి అనేవాడు పైకి వస్తాడు. నాకు ఎవరిని తొక్కటం, అన్యాయం చేయడం రాదు కాబట్టి నేను ఎదగట్లేదు నా కెరీర్లో, పాలిటిక్స్ నాకు రావు అని బలంగా నమ్మేవాడు మిడిల్ క్లాస్. ఇంకా ఈ టైప్ ఆఫ్ ఇక్కడే ఉండిపోతాడు. అసలు మా నాన్నే తెలివిగా చేస్తే నా పరిస్థితిలో ఉండేది కాదు, అన్ని పోగొట్టాడు. అందరు తల్లిదండ్రులాగా వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు అయితే ఏం దాయలేకపోయారు. అసలు అప్పుడు స్థలం కొంటే బాగుపడేది, నేను కొనలేదు, అన్ని పోగొట్టాడు. నేను మంచితనం, అతి మంచితనం ఇట్లా చేసింది నన్ను. ఈ రోజు నా జీవితం పాడైపడిన కారణం నా తల్లిదండ్రులు అన్ని నమ్మే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్లో ఉండిపోతాడు సార్. ఉండిపోతాడు అంతే. ఎక్కడ అంతే ఉండిపోతాడు అంటే మీరు నమ్ముతున్నారుగా అంతే. అసలు కారణాలు ఎతకుండా నువ్వు ఎందుకున్నావు కారణం కాదు, ఏం చేస్తే బయటకు వస్తా, ఏం చేస్తే ఐ విల్ సెట్ మై లైఫ్. ఫస్ట్ మనకు చేసుకోవాలి కదా. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు ఉన్నాయి వయసు అంటే, ఇంకొక 40 ఏళ్ళు బ్రతానంటే ఆ 40 ఏళ్ళ ఖర్చులకు సరిపడా దాచుకుంటే నేను ఈ లైఫ్కి మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చినట్టు, ఈ జీవితానికి. ఇంకా రిచ్ పీపుల్ ఏమో నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రై చేస్తున్నారు. దానికి ఏం చేయాలి? జాబ్ చేసి మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చిన కూడా చాలా మంది ఉంటారు. అంటే ఎక్కువ మంది అంటే తక్కువ మంది. బట్ జాబుల్లో కూడా ఈరోజు తక్కువ జీతం ఎక్కువ జీతాలు ఉన్నాయి కదా. అదైతే అది కాకపోతే వ్యాపారం. కానీ ఫస్ట్ నువ్వు చెప్పుకోవాలి కదా, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని, ఐ విల్ ఓన్ దిస్ బిగ్ అని. బిగ్ కార్, బిగ్ హౌస్, గొప్ప స్కూలు, గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్, గొప్ప ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ నాకు కావాలని నమ్మితే దానికి ఏం చేయాలో తెలిస్తే అది చేస్తూ పోతే వస్తాయి. కానీ ఇవి లేకపోవడానికి కారణాలు కాదు, ఇవి ఉండటానికి కారణాలు ఏంటి అంటే క్లియర్గా చెప్పాలంటే అందని ద్రాక్ష పులన అంటే మిడిల్ క్లాస్. ద్రాక్షని ఎలా అందుకోవాలంటే దాని నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు మనకు అవ్వంది, అందుబాటులో లేనిది, మనం చేయలేని అంతా తప్పని అనకూడదు కదా సార్. డబ్బున్న వాళ్ళంతా దుర్మార్గులు అంటే ఎట్లా? నిన్న ఒక ఆయన ఎవరో పెట్టారు ఒక వీడియో కింద, అమ్మాయిని అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి సార్ అని. చెప్పకపోతే నేను అవుతా కదా ముందు అమ్మాయిని. చెప్పినంత లోపల అవుతారా? ఒక కన్సిస్టెంట్గా ఒక 2 hours పని చేస్తా ఒక ఇక్కడ ఉన్న లెవెల్కి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడమే కదా సార్. ఓవర్ నైట్ రాలేదు కదా కూడా. ఇప్పుడు అమ్మాయి అంటే మీరు ఇప్పుడున్న అమ్మాయిని చూస్తున్నారు, దిరుబు అమ్మాయిని కదా చూడొస్తుంది. అంతే, ఆయన చూడాల్సింది, ఆయనగా చూడాలి. లేదా వాళ్ళ ఫాదర్ చూడాలి కదా. వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా అసలు ఇంకా మరి అక్కడ నుంచే కదా మనకు అంతవరకు తెలుసు స్టోరీ, అంతకుముందు తెలియదు కదా స్టోరీ. అది కదా చూడొస్తుంది. అది చూడరు సార్. అంటే ఫస్ట్ మన పాసిఫై చేసుకోవడానికి, మనం సంతోషపెట్టుకోవడానికి. సెల్ఫ్ పిటీ సార్. ఎవరి మీద వాళ్ళకి జాలి ఎక్కువ. నేనే బాగా కష్టపడి నాకు నేను చెప్పుకుంటే ఎట్లా? రైట్ వర్డ్. అవును, సెల్ఫ్ పిటీ. ఎవరి మీద వాళ్ళు జాలి పడితే పైకి రారు సార్. కసిగా పని చేయాలి, అవకాశాలు ఎత్తుకోవాలి. ఇప్పుడు ఐ హావ్ సీన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కొన్ని కోట్లు చంపడం చూసాం. వాడు ఫ్రాడ్ చేశాడు, జైలా కష్టపడ్డాడు. అరే ఇంత మనీ ఉందా, అది చెడు పని చేయకుండా మంచి పని చేస్తుంది. అట్లా నీకు నచ్చిన మార్గాలు నీ టాలెంట్ దగ్గర ఎదుర్కొని చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. కానీ అన్ని లిమిట్స్ మాట్లాడి, రీజన్స్ మాట్లాడి, నెగిటివిటీ మాట్లాడి ఫస్ట్ ధనవంతులను అసహించడం మొదలు పెడితే ఆడు ఇంక ఎదగడు సార్. ఎవడైనా ధనవంతులను ప్రేమించడం మొదలు పెట్టాలి. అట్లీస్ట్ అర్థం చేసుకోవాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కదా, వాళ్ళని ఇష్టపడాలి కదా. అదే మనం చెప్పేది ఎక్కడ చూసినా. ఇప్పుడు అంబానీ వాళ్ళ కూతురు ఏదో ఒక 100 కోట్ల రూపాయలు డ్రెస్ వేసుకుందని చెప్పి దాని గురించి డిస్కషన్ పెడుతున్నారు. వాడి దగ్గర డబ్బులు ఉందిరా, విచ్చలవాడికి ఖర్చు పెడతాడు. వాడి దగ్గర ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నాడు. వాడు ఎట్లా సంపాదించాడు, ఆ స్థాయికి వెళ్ళాలని అర్థం చేసుకుంటే ఆబ్వియస్లీ ఒక ఇన్స్పిరేషన్ మీరు అన్నట్టు. మొన్న ఒక వీడియో చేసాం కదా సార్,
ద ప్లేస్ యూ స్టే డిసైడ్స్ సేమ్ ఇంటి పక్కన సేమ్ అవుతావా అన్నాడు ఒక ఆయన కామెంట్. మరి విజయ్ ఇంట్లో డ్రైవర్గా చేయబట్టి ఒక ఎమ్మెల్యే అయ్యాడు ఈరోజు. అవును అయ్యాడు అంతే. అది ఒక ఆపర్చునిటీ ఉంది. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నోడు పక్కన నువ్వు తిరిగితే నీకు ఎంతో కొంత వస్తుంది, నువ్వు గ్రోత్ అవుతావు, నీకు ఆపర్చునిటీ వస్తుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న దగ్గర వచ్చి ఎవరు పిక్ చేసుకోరుగా. ఇప్పటికి వచ్చింది కింద కామెంట్స్ ఎవరైతే పెట్టారో ఇది 10% వర్కౌట్ అవుతుంది, 90% వర్కౌట్ కాదు అన్నట్టు, సీఎం పక్కన ఉంటే సీఎం అవుతారని పెట్టారు కదా, దానికి లైక్స్ ఎక్కువ ఉన్నాయి. నమ్ముతారు కదా సార్, నమ్ముతారు కదా సార్. అంటే పేరెంట్స్ కూడా అలాగే చెప్పారుగా. ఇప్పుడు మా నాన్నే ఇప్పుడు ఒకటి ఫాదర్ చెప్పిండు, అరే మీ తాత సరిగా చేస్తే మనకి పరిస్థితి ఉండేది కదన్నాడు, కానీ నేను సరిగా చేయలేదు అందులో. ఇప్పుడు ఈయన కొడుకు చెప్తుండు. మనం కూడా ఈరోజు ఎట్లా మాడుతుంటే చాలా మంది ఇన్స్పైర్ చేశారు కాబట్టి మనం మాడుతున్నాం. మన దగ్గర చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉన్నాయి. అంటే మనం ప్రాక్టికల్ కలిసి మాట్లాడిన వాళ్ళు కదా, అక్కడ మనం నేర్చుకున్నాం. అక్కడ ఈ లాంగ్వేజ్ వాడుతున్నాడు. ఏమన్నా ఒక 8 years బ్యాక్ నేను అదే మైండ్ సెట్లో ఉన్నా. అంటే ఈరోజు దాన్ని బ్రేక్ చేసి ఎక్కడికి వెళ్ళని చెప్పట్లేదు. ఐ వాజ్ అండర్ ద సేమ్ మైండ్ సెట్. పేరెంట్స్ ఏం చేస్తే మన లైఫ్ వేరేలాగా ఉండేది అన్న ఫీలింగ్ ఉండేది. జనాలను కలిసాక వాళ్ళ అచీవ్మెంట్ చూసాక అర్థమైంది. 10th class క్వాలిఫికేషన్ లేకుండా వ్యాపారాలు చేసి ఏమీ లేకుండా, అటు ఎడ్యుకేషన్ లేదు, పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేదు, ఆస్తులు లేవు, హైదరాబాద్ వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టి ఈరోజు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసి పర్ ఇయర్ ఒక 2 crores 3 crores చేసిన వాళ్ళు చూసినాక ఏముంది, ఏం చేశారు ఆయన? 96, 98 నుంచి కష్టపడుతుంది అదే ఫీల్డ్లో. అందరూ ఏమో అక్కడ ఆగిపోయారు, ఈయన అక్కడ ఆగలా, ముందుకెళ్ళాడు. చాలా ఉన్నాయి చెప్పకూడదు పేర్లు, వాళ్ళు చేస్తున్న బిజినెస్లోనే ఆపేస్తాం. ఫస్ట్ మనం నమ్మకపోతే ఏది అవ్వదు, ఫస్ట్ నమ్మాలి. ఈ నెగిటివిటీతో ఉన్న నెగిటివ్ పీపుల్తో ఉన్న గ్రోత్ ఉండదు. ఇప్పుడు ఒక జబ్బు అయినా సరే బలంగా నమ్మి జబ్బు వస్తే బ్రతక చచ్చిపోతారంటే రోజుల్లో చచ్చిపోతారు. ఏం కాదు, ఎంతమంది జయించారు ఈ జబ్బుని, మనం బలంగా ఉంటే జయిస్తామంటే మేము ఎక్కువ రోజులు బతుకు, లేదా కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ అయిపోవచ్చు. కరోనాలో భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అదే ఇది కూడా అంతే, మైండ్ సెట్. ఎనీథింగ్ ఈజ్ మైండ్ సెట్. దాన్ని అందుకని పాజిటివ్ పీపుల్తో ఉండండి, గ్రోత్ ఉన్న పీపుల్తో ఉండండి, మాట్లాడండి, కాస్త పెద్ద నెంబర్లు మాట్లాడండి, పెద్దవాళ్ళతో ఉండండి. ఎక్కడ దగ్గర ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఎదిగిపోవచ్చు కదా. మేనిఫెస్టేషన్ అంటారు కదా దాన్ని. ఆయన చాలా నెక్స్ట్ లెవెల్ పదాలు కాదు, అట్లీస్ట్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. మనం ఎంత బెటర్ పీపుల్ తిరుగుతాం అంత బెటర్ ఆలోచన వస్తాం. మనం ఫస్ట్ నుంచి చెప్పేది అదే. సో మిడిల్ క్లాస్ చాలా కంటెంట్ ఉంది, కన్ఫ్యూజ్ అయిపోద్ది. అంటే ఇన్కమ్ బట్టి డిసైడ్ చేయాలా? అవును, చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. చాలా పెద్ద వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ ఇచ్చారు. 40,000 పైన సాలరీ ఉంటే మిడిల్ క్లాస్ కాదంటారు. కొన్ని క్లాసిఫికేషన్ చూసాను నేను. అదే ఎంతమంది పీపుల్ ఉంటే అన్ని 40,000 ఉండాలి ఓవరాల్ ఫ్యామిలీ. అల్ట్రా రిచ్ అంత కాదు. ముందు మైండ్ సెట్ మారితే నెక్స్ట్ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. మనీ మల్టిప్లై అవ్వడం మొదలైతే చాలా మల్టిప్లై అవుతుంది సార్. అట్ 12% పర్ ఇయర్ పెరిగితే మీరు కనుక ఒక ₹1,00,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే, అంటే నిఫ్టీ 50 12 ఇస్తాను అంటారు కదా, ఒక 20 years కనుక మీరు నెలకి ₹1,00,000 చేస్తే అక్కడ నుంచి మీరు నెలకి 8 lakhs తీసుకున్నా, అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆపి నెలకి 8 lakhs తీసుకున్నా రాబోయే 40 ఏళ్ళలో కూడా మీ క్యాపిటల్ తగ్గదు, డిప్లీట్ కాదు, ఉండిపోతుంది. 20 సంవత్సరాలు పెడితే తర్వాత లైఫ్ లాంగ్ జీవితకాలం నెలకి 8 lakhs ఖర్చు పెడితే కూడా మీ డబ్బు తరగదు. అది పవర్. కాంపౌండింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని నమ్మి ఇప్పుడు ఏమంటారు, 1,00,000 అంటే అవుతుందా అంటారు. 1,00,000 అవ్వడానికి నువ్వు పని చేయాలి. అదే మనం పెట్టే ఎఫర్ట్. ఆ 1,00,000 నా దగ్గర చేయమని చెప్పట్లా, ఆ 1,00,000 పెట్టే ఎఫర్ట్స్ పెట్టు. నేనేం 10 లక్షలు అంటలేదుగా, మా జీతమే 40,000 ఉంది, 1,00,000 పెడతావు అంటే అయిపోయింది. ఇదే రేట్స్. దీన్ని ఎట్లా తీసుకెళ్తావు నువ్వు? 2 లక్షలు సంపాదిస్తే కదా 1,00,000 పెడతావు. ప్రపంచంలో 2 లక్షలు సంపాదించాడు ఎవరు లేడా? మన ఇంటి పక్కన లేడా? ఉంటాడు, చదువుకున్నాడు లేడా? కదా అది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఫ్యూచర్ ఆలోచించుకుంటే పెట్టచ్చు. ఇప్పుడు నాకు నెలకి 8 లక్షల లైఫ్ స్టైల్ ఉండాలి, 60 ఏళ్ళు వచ్చాక. ఇప్పుడు 40 ఏళ్ళు అంటే నెలకి 1,00,000 పెట్టాలి, నెలకి 1,00,000 పెట్టాలి. అది ఆ 1,00,000 పెట్టడానికి పని చేయాలి నువ్వు. తర్వాత అది నీకోసం పనిచేస్తావు. ఆ పెద్ద నెంబర్స్ నమ్మకపోతే అవదు. షుడ్ బిలీవ్ ఇన్ బిగ్గర్ నెంబర్స్. ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకొని చెప్పి, ఇన్ఫ్లేషన్ అన్నిసార్లు చెప్పేది అందుకే. నెలకి 8 లక్షలు ఖర్చు అవుతుందని ఎవరు నమ్మడు కదా, అది అయిద్ది అవుతుంది కదా. ఒక 40 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఎవరు నమ్మడు నెలకు 30,000 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అవట్ల 60,000 50,000 జస్ట్ లైక్ దట్. హైదరాబాద్లో 60,000 అంటే ఒక ఇల్లు 1980sలో ఊర్లో. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ 84 దాకా. ఇప్పుడు నెల ఖర్చు. పర్సనల్ ఫైనాన్స్ అర్థమై, ఇన్ఫ్లేషను, ఫ్యూచర్ నీడ్స్, రిక్వైర్మెంట్ అర్థమై పెద్దగా ఆలోచిస్తేనే ఈవెన్ కెరీర్ ప్లాన్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఫైనాన్స్ వేరు, కెరీర్ ప్లాన్ వేరు కాదు. అప్పుడే మీరు గ్రో అవుతారు, రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేస్తారు.